చదవడం అనేది ఒక దీక్షగా చదివితే సరదాలు ఉంటాయి. ఆ సరదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం రోడ్డు మీద పడిపోయేటప్పుడు తెలుస్తుంది. అమ్మ చదివేటప్పుడు సరిగ్గా చదవకపోవడం వలన ఈ సమస్య వచ్చింది, మనం చదివేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త చదివి ఉంటే బాగుండేది అనేది తల్లిదండ్రులు చెప్తున్నా అది మనకు బుర్రకి ఎక్కదు. కానీ చదివే ప్రతి వ్యక్తి గమనించవలసింది ఏంటంటే, మీరు మొదట చదువుని మీ విప్పులో ఉంచితే అనుకోకుండా మీ పేరు వస్తుంది, మంచి లాయర్లుగా పేరు సంపాదిస్తారు, అనుకోకుండా డబ్బు కూడా సంపాదించగలరు. అదే మనలో శక్తి లేదు, చదవలేము, ఒక లా సంగతి తెలియదు, లేకపోతే ఒక యాక్ట్ సంగతి తెలియకపోతే మనం ఇంకొక సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళి మనం సార్ మాకు చెప్పండి సార్ ఈ సెక్షన్ ఏంటి ఈ సెక్షన్ ఏంటి అని చెప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి జూనియర్లకి మేము చదువుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ 65 years అయినా సరే నేను ఈరోజు లాలో జాయిన్ అయినంటే ఆ లాకుండే ఆ చరిస్మా దాని భవిష్యత్తు వేరు. మేము డబ్బులు సంపాదించాలని ఇక్కడ రాలేదు. 10 మందికి న్యాయం జరిగితే నా కింద డౌన్ ట్రాన్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి న్యాయంకి నా సలహా సంప్రదింపులు పనిచేస్తాయనే ఉద్దేశంతోనే మేము లాలో జాయిన్ అయ్యాము. అలాగే అమ్మాయిలు చాలామంది పెళ్ళిళ్ళు అవి కూడా చదవడానికి వచ్చారు, వాళ్ళు కూడా ఒక దీక్షతో వచ్చారు. ఒక్క కొటేషన్ దయచేసి, నా ఫ్రెండ్ ఈరోజే పంపించాడు, దీని గురించి అని కాదు, ఖచ్చితమైన లక్ష్యానికి కఠినమైన శ్రమ తోడైతే ఉన్నత స్థానం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీ గంటా సంజీవరావు 2/3 LLB. చదువు యొక్క విలువ తెలుసుకొని చదువును గౌరవించాలి, 10 మందికి న్యాయ విద్యను అందించి అవగాహన లేని వారికి న్యాయ విద్య యొక్క విలువను తెలియపరచాలని చెప్పారు. నాకు ఫైనాన్షియల్ గా ఉన్నప్పటికీ కూడా నేను నా ఉద్యోగానికి రిటైర్మెంట్ అయినప్పటికి కూడా న్యాయ విద్య యొక్క విలువను తెలుసుకొని రేపొద్దున్న ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ ప్రజలకు సహకారం చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇంకెవరైనా సీనియర్స్ ముందుకు వచ్చి జూనియర్స్ ఉద్దేశించి లా యొక్క ప్రత్యేకత మాట్లాడుతుందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా చెప్పడానికి అందరూ నాకంటే పెద్ద డిగ్రీ చేసిన ఉన్నారు, నేనే చిన్నవాడిని మీ అందరికంటే. అయితే నా సహోదరుడైన సురేష్ గారు ఒక మాట చెప్పారు, మనోడు